ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త, చక్కటి రచనలు చేసినటువంటి మహానుభావుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, స్త్రీ విద్య కోసం ఉద్యమించి ప్రచారం చేయడమే కాకుండా బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించినటువంటి వాడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. వారి యొక్క వర్ధంతి ఈరోజు. వారు 1848 సంవత్సరం ఏప్రిల్ 16న జన్మించారు. 1919 సంవత్సరం మే నెల 27వ తేదీన వారు భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. అటువంటి మహనీయుడి యొక్క స్మరణ కూడా పుణ్యమే. అందుకని వారి యొక్క జీవిత విశేషాలు, వారు మనకి సాధించి పెట్టినటువంటి అంశాలని ఈరోజు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాం. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునేటటువంటి సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా ఈయనే. అయితే కొన్ని చోట్ల ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు అని గ్రహించి ఆడపిల్లలకి విడిగా పాఠశాలలు ఇప్పటికీ ఉన్నాయి. గర్ల్స్ హై స్కూల్ అని మాకు చీరాల్లో నడిబొడ్డునున్నది. అంతేకాకుండా అంటరాని కులాలకు చెందినటువంటి పిల్లలను కూడా పాఠశాలల్లో చేర్చుకొని మిగతా పిల్లలతో కలిసి కూర్చోబెట్టేవాడు ఆయన. వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పాఠ్య పుస్తకాలు, పలక బలపాలు కూడా కొనిచ్చేవాడు. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు అదే విధానం అవలంబిస్తున్నాయి. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసేసేవాడు. కాపురాలు పోకముందే భర్తలు చనిపోయేవాడు. ఎందుకని? అమ్మాయికి 12 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయి, పెళ్లి కొడుకు మాత్రం 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి. ఆ రోజుల్లో కన్యాశుల్కం అని ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. కన్యాశుల్కం అనే ఒక నాటకం కూడా రాశారు కదా గురజాడ అప్పారావు గారు. అందువల్ల భర్తలు వయస్సులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ అమ్మాయి పెద్ద మనిషి అయి కాపరానికి వెళ్లే లోపలే వైధవ్యం వచ్చేది. వితంతువులు అయిపోయేవాడు. అనేక కష్ట నష్టాలు ఎదుర్కొనేవాడు. సమాజంలో చిన్న చూపుకు గురయ్యేవాళ్ళు. ఆమె ఎదురుస్తే పాపం అనేటువంటి వ్యవస్థ కూడా ఆనాడు మొదలైంది. ఇప్పటికీ ఉంది. కాకపోతే ఇప్పుడు విధవ అంటలేదు, పూర్వ సువాసినులు అని ఒక అద్భుతమైన పదం వాడుతున్నారండి. అంటే గతంలో వాళ్ళు సువాసినిగా ఉన్నారు అని. ఈ వితంతువుల పట్ల ఉండేటటువంటి ఏక్ష్యభావాన్ని, వాళ్ళ పట్ల చిన్న చూపుని రూపుమాపడం కోసం వాళ్ళకి ఒక ఆలంబన కలిగించడానికి పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయడమే కాకుండా చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. అయినా కూడా ఆచరణలో పెట్టాడు. ఎందుకంటే ఆ కాలంలో మళ్ళీ పెళ్లి అంటే చాలా పాపంగా భావించారు. చూసారా? కానీ వాళ్ళ బతుకులు బుగ్గైపోయినాయి. పసుపు కుంకుమలు లేవు, రంగుల చీరలు లేవు,
జుట్టు లేదు, జడ వేసుకోవటం లేదు, శిరో ముండనం చేసి కూర్చోబెట్టేవాడు. ఎందుకు వచ్చింది అసలు ఈ పద్ధతి? పుట్టుకతోనే ఆడదానికి పసుపు కుంకుమ ఇవన్నీ ఉన్నాయి. ఒక్క మంగళసూత్రమే పెళ్ళయిన తర్వాత భర్త కడతాడు. మిగతావన్నీ ఆమెకి జన్మతః సంక్రమించినవేగా. కాకపోతే ఆనాడు ఈ ముస్లింల యొక్క పరిపాలనలో చాలా విశృంఖలంగా ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళు సైన్యం కానీ వాళ్ళంతా పెళ్ళైన వాళ్ళ జోలికి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ పెళ్ళై వైధవ్యంలో ఉంటే ఆమె కనుక అందంగా కనిపిస్తే వాళ్ళు పట్టకపోయేవాళ్ళు. అందుకని గుండు కొట్టించి తెల్లచీరలు కట్టించి ఇవన్నీ చేశారు. కానీ దారుణం కదా, ఆలోచించండి. మన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజం అనే ఒక సంస్థను స్థాపించాడు. అంతేకాదు యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం గారితోనే మొదలైంది. ఎందుకంటే యువతే దేశానికి పట్టుకొమ్మ. దేశానికి స్వాతంత్ర్యం రావాలి అంటే యువత నడుం కట్టాలి. అందుకని యువజన సంఘాలని ఏర్పాటు చేశాడు. అంతేకాదు సమాజ సేవ కోసం హితకారిణి అనేటువంటి ఒక ధార్మిక సంస్థను స్థాపించాడు 1905 సంవత్సరంలో. తన యావదాస్తిని ఆ సంస్థకి రాసిచ్చేశాడు. 25 ఏళ్ల పాటు రాజమహేంద్రవరంలో తెలుగు పండితుడిగా పనిచేసి మెడ్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా 5 ఏళ్లు పనిచేశాడు. 130కి పైగా గ్రంథాలు రచించాడు. అన్ని గ్రంథాలు రాసిన వాళ్ళు తెలుగులో అరుదుగా ఉంటారండి. రాజశేఖర చరిత్ర అనేటువంటి ఒక నవల, అద్భుతమైన నవల. సత్యరాజ పూర్వదేశ యాత్రలు, ఈ 2 గ్రంథాలు కందుకూరి వారి యొక్క రచనల్లో చాలా ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేశాడు. బడి పిల్లల కోసం వాచకాలు రాశాడు. ఆ రోజుల్లో తెలుగు వాచకం అనే ఒకటి ఉండేది, అద్భుతంగా ఉండేది. తన యొక్క స్వీయ చరిత్ర కూడా రాసుకున్నారు. అంతేకాదు ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు. అటువంటి మహనీయుడి యొక్క జీవిత చరిత్ర స్మరించుకోవటం భారతీయుడిగా, ప్రముఖంగా, ముఖ్యంగా ఆంధ్రుడిగా మన యొక్క హక్కు, మన యొక్క బాధ్యత. 1848 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన రాజమహేంద్రవరంలో పున్నమ్మ సుబ్బారాయుడు అనేటువంటి పుణ్య దంపతులకు పుట్టాడు వీరేశలింగం పంతులు గారు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లా కందుకూరు గ్రామంలో ఉండి ఆ తర్వాత రాజమండ్రికి వలస వెళ్ళడం వల్ల వారికి ఇంటి పేరు కందుకూరు, కందుకూరి అని స్థిరపడిపోయింది. ఆ రోజుల్లో గ్రామాల వారీగా ఇంట్ల పేర్లు ఉన్నాయి. మాది ఆదిపూడి, ఏది మేము పుట్టి పెరిగింది. ఆదిపూడి వాళ్ళు చాలా మంది ఉంటారు, అన్ని కులాల్లో ఉంటారు. అలాగే మా ఇంటి పేరు ధర్మవరం. ధర్మవరం అనేది అద్దంకి 11 కిలోమీటర్ల దూరం. ఆ ఇంటి పేరు గల వాళ్ళు అనేక కులాల్లో ఉన్నారు. సరే, విషయంలోకి వస్తే వీరేశలింగం పంతులు గారికి 4 ఏళ్ల వయస్సు వచ్చేసరికి తండ్రి గారు కాలం చేశాడు. పెద్ద తండ్రి, నాయనమ్మ వీళ్ళిద్దరి పెంపకంలో అల్లారు ముద్దుగా పెరిగాడండి. 5వ ఏట బడిలో చేరాడు. బాలరామాయణం సంస్కృతంలో, శ్రీమద్ రామాయణంలో, వాల్మీకి రామాయణంలో బాలకాండలో మొదటి సర్గ 100 శ్లోకాలతో ఉంటుంది. దాన్ని కూడా వీలు వెంట మన ఛానల్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరకోశం. అమరకోశం అంటే సంస్కృతానికి సంబంధించిన డిక్షనరీ, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణా శతకం ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. 12వ ఏడు వచ్చేసరికి రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువుల్లో చేరిపోయాడు. చిన్నప్పటి నుండి అన్ని తరగతుల్లో కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవుతూ ఉన్నాడు. అంత తెలివైనవాడు. తన 13వ ఏట
కందుకూరి రాజ్యలక్ష్మి 8 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయితో బాల్య వివాహం అయింది. 8 ఏళ్ళు. ఆమె పేరు రాజ్యలక్ష్మ గారు. పెరిగి పెద్ద అయిన తర్వాత వీరేశలింగం ఆలోచించాడు. ఇటువంటి దురాచారాల నిర్మూలనకి కృషి చేయాలి అని ఆనాడే అనుకున్నాడు. ఆయన చదువుకునే రోజుల్లో కేశవ్ చంద్రసేన్ అనేటువంటి ఆయన రాసిన పుస్తకాలు చదివి బాగా ప్రభావితుడయ్యాడు. విగ్రహారాధన, పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాకుండా దయ్యాలు భూతాలు లేవనేటువంటి అభిప్రాయానికి కూడా వచ్చాడు. ప్రజలకి దయ్యాలు లేవు అని నిరూపించడానికి అర్ధరాత్రి పూట శ్మశానానికి వెళ్ళేవాడు. 1867 సంవత్సరంలో పెద్ద తండ్రి మరణం. ఇక కుటుంబ బాధ్యత వహించడానికి ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలి అని ప్రయత్నించాడు. కానీ లంచం ఇవ్వనిదే ఉద్యోగం రాదని తెలిసింది. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగం చెయ్యకూడదని నిశ్చయించుకున్నాడు. అంటే లంచాలు ఇవ్వడం ఇష్టం లేక. ఆ తర్వాత న్యాయవాద పరీక్ష రాశాడు. న్యాయవాద వృత్తి చేపడదామని భావించినా అందులో కూడా అవినీతి ప్రబలంగా ఉందని, అబద్ధాలు చెప్పవలసినటువంటి పరిస్థితి తప్పనిసరి అని గ్రహించాడు. అది మానుకున్నాడు. చూశారా? అంటే మనస్సు చంపుకొని కొంతమంది పని చెయ్యరు. అటువంటి వాడు కందుకూరి వారు. ఇక ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఉపాధ్యాయుడుగా పిల్లలకు పాఠాలతో పాటు సంఘ సంస్కరణ భావాలు కూడా చొప్పించేవాడు. వాళ్ళ మనస్సులోకి ఎక్కించేవాడు. సమాజంలో ఉన్న దురాచారాల మీద తన భావాలను వ్యాప్తి చేయడానికి 1874 అక్టోబర్లో వివేకవర్ధిని అనే పత్రికను ప్రారంభించాడు. అంటే తెలివితేటలను పెంచేది అని. సంఘంలో ఉండేటువంటి అవకతవకల్ని, దురాచారాలని ఎత్తి చూపడం, ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రబలంగా ఉన్నటువంటి అవినీతిని ఎత్తి చూపించటం, అవినీతి పరులను సంఘం ముందు పెట్టడం, ఇవే వివేకవర్ధిని యొక్క పత్రిక యొక్క లక్ష్యాలు. ఆయన మొట్టమొదటి సంచికలోనే తెలియజేశాడు. ధైర్యంగా చెప్పడమే కాదు, కొంతమంది చెప్పడం వరకే ఉంటుంది. అట్లాగే నడిపించాడు పత్రికని. వివేకవర్ధిని పత్రిక అవినీతి పరుల పాలిట సింహస్వప్నం అయిపోయింది. గడగడ ఉనికిపోయారు లంచాలు తీసుకోవటానికి. కందుకూరి వారికి సమకాలిక ప్రముఖుడైనటువంటి కొక్కొండ వెంకటరత్నం పంతులు గారితోటి ఈయనకి స్పర్ధ ఉండేది. స్పర్ధ అంటే పోటీ. కందుకూరి వారు వివేకవర్ధిని స్థాపించిన తర్వాత ఈ కొక్కొండ వారు హాస్యవర్ధిని అనే ఒక పత్రికను ప్రారంభించాడు. ఆ పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవిని అనేటువంటి ఒక హాస్య పత్రికను మొదలుపెట్టాడు. తెలుగులో మొట్టమొదటి ప్రహసనాన్ని కందుకూరు వారు ఈ పత్రికలోనే ప్రచురించాడు. ఆ రోజుల్లో ప్రహసనములు అని చిన్న కథలు, ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ప్రచురించాడు కందుకూరి వారు. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరితోనే మొదలైందని మనం చెప్పుకున్నాం. సమాజ సేవ కోసం హితకారిణి అనేటువంటి ఒక సమాజాన్ని 1905లో స్థాపించాడు. తన యావదాస్తిని ఆ సంస్థకి ఇచ్చేశాడు. అయితే తాను నమ్మిన సత్యాన్ని, సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి కందుకూరి వారు. యుగకర్తగా ప్రసిద్ధి పొందినటువంటి ఈయనకి గద్య తిక్కన అనేటువంటి బిరుదిచ్చారు. మామూలుగా పద్య కావ్యాలు రాశాడు తిక్కన గారు. నిర్వచనోత్తన రామాయణం, అలాగే 15 పర్వాలు, అరణ్య పర్వం సగం వదిలేసి ఆ తర్వాత విరాట పర్వం దగ్గర నుంచి మొదలుపెట్టి స్వర్గారోహణ వరకు రాశాడు 15 పర్వాలు ఒంటి చేతి మీదుగా. అటువంటి తిక్కన గారి పేరుతోటి గద్య తిక్కన అనే బిరుదిచ్చారు. 1893 జనవరి నెలలో కందుకూరి వారికి బ్రిటిష్ ప్రభుత్వం
రావు బహదూర్ అనేటువంటి బిరుదు ఇచ్చి గౌరవించింది. మనం పాత సినిమాలు చూస్తే రావు బహదూర్ అనేటువంటి పేర్లు మనకు వినపడతాయి. వీరేశలింగం పంతులు గారు పగటిపూట సంఘ సంస్కరణ విషయాల్లో మునిగేవాడు. రాత్రులు గ్రంథ రచన సాగిస్తూ ఉండేవాడు. అయితే నీరస రోగం వల్ల పీడింపబడటం వల్ల రాత్రుల పూట కందుకూరి వారికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. అందువల్ల కాడ్ లివర్ ఆయిల్ అనే దాన్ని ఉపయోగించుకుంటూ గ్రంథ రచన చేస్తూ ఉండేవాడు. ఈయన రచనల మీద అప్పుడు ఉండేటటువంటి సంప్రదాయజ్ఞులు కొన్ని అభియోగాలు మోపారు. చివరి కాలంలో అపనిందలకు లోనయ్యాడు. ఒక పరువు నష్టం కేసులో అయితే ఓడిపోయాడు. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించినటువంటి గొప్ప సంస్కర్త వీరేశలింగం పంతులు గారు 1919 మే 27వ తేదీన శరీరాన్ని విడిచిపెట్టాడు. అయితే సంఘ సంస్కరణ కార్యక్రమాలు ఏం చేశాడు అంటే, వీరేశలింగం పంతులు గారు హేతువాది. ఆయన జీవితం సంఘ సంస్కరణ సాహిత్య కృషులతోటి పెనవేసుకుని నడిచిందని. ఒకదాని నుండి మరో దాన్ని విడదీసి మనం చూడలేం. ప్రభుత్వంలో ఉన్న అవినీతిని ఏవగించుకున్నాడు. అందుకనే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడవలసినటువంటి న్యాయవాద వృత్తిని కూడా వదులుకున్నాడు. అటువంటి వాడు సంఘంలో ఆనాడు ఉన్నటువంటి దురాచారాల మీద ధ్వజమెత్తాడు. బాల్య వివాహాలు నిషేధించాలి అని, అలాగే వితంతు వివాహాలను ప్రోత్సహించడం. ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదు, వంట వార్పు వస్తే చాలు పిల్లల్ని గనేటటువంటి యంత్రంగా భావించారు. కానీ వీరేశలింగం పంతులు గారు దానికి వ్యతిరేకించారు. ఆడవాళ్లకి విద్య అవసరం అని స్త్రీ విద్య కోసం ఉద్యమించాడు. ప్రచారం చేయడమే కాకుండా బాలికల కోసం పాఠశాలలు కూడా ప్రారంభించాడు. తానే స్వయంగా చదువు చెప్పేవాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహవిద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది ఆయన. ఆయన చేసినటువంటి ఇతర సంస్కరణ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే, వితంతు పునర్వివాహాలు ఒక ఎత్తండి. ఆనాడు బాల్య వివాహాలు ముసలివాళ్లతో చేసేట వల్ల వీళ్ళు యవ్వనంలో ఉండగానే భర్తలు చనిపోయేవాడు. అందువల్ల అనేక కష్ట నష్టాలు ఎదుర్కొనేవాడు ఆ అమ్మాయిలు. దీన్ని రూపుమాపటం కోసం వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేశారు. 1881 డిసెంబర్ 11న తమ ఇంట్లోనే మొట్టమొదటి వితంతు వివాహం చేశాడు. 9 ఏళ్ల బాల వితంతు గౌరమ్మ, తిరువూరు తాలూకా రేవూడికి చెందినటువంటి అమ్మాయి. వరుడు గోగులపాటి శ్రీరాములు. ఈ పెళ్లి ఒక పెద్ద ఆందోళనకి దారితీసింది. విప్లవం కదా ఆనాడు లేనిది చేయటం అనేది. పెళ్లికి వెళ్ళిన వాళ్ళందరినీ సమాజం నుండి వెలివేశారు. ఆనాడు సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైంది. అయినా పట్టుబట్టి సుమారు 40 మందికి వితంతువులకు వివాహాలు జరిపించాడు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరు లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, ఆయన విద్యార్థులు వీరేశలింగం పంతులు గారికి అండగా నిలబడ్డారు. ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ భర్తకు బాసటగా ఉంది. వంటవాళ్ళు, నీళ్లవాళ్ళు వాళ్ళ ఇంటికి రావడానికి నిరాకరించిన రాజ్యలక్ష్మ గారు స్వయంగా గోదావరి నదికి వెళ్ళి నీళ్లు తెచ్చి పెళ్లి వాళ్ళందరికీ వంట చేసి పెట్టింది. స్త్రీల కోసం సతీహిత బోధిని అనే పత్రికను కూడా నడిపించాడు.
విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. చిన్ననాటి నుండి వీరేశలింగం పంతులు గారికి అలవడినటువంటి స్వాభావిక లక్షణాలే కార్యదీక్ష, సాహసం, విజ్ఞాన తృష్ణ. ఇవన్నీ ఆయనకి స్వాభావికంగా వచ్చినవే. రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవచంద్రసేన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వీళ్ల యొక్క బోధనలు, రచనలు కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఆధ్యాత్మిక చింతనలో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. చూశారా, మహానుభావుల యొక్క ప్రభావం అలా ఉంటుంది. 1887 సంవత్సరంలో సంఘ సంస్కరణ సమాజాన్ని స్థాపించి మతం అనే ముసుగులో అధోగతిలో ఉన్న హైందవ సమాజంలోని దురాచారాల మీద విప్లవం లేవదీశాడు. మూఢనమ్మకాలు, సనాతన ఆచారాల మీద పోరాటం జరిపించాడు. ఇక సాహితీ వ్యాసంగం, సంఘ సేవలో వీరేశలింగం ఎంతగా కృషి చేశాడో సాహిత్య రంగంలో కూడా అంతే కృషి చేశాడు. చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు రాశాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధని పత్రికలో సులభ శైలిలో రచనలు చేసేవాడు. అంటే వ్యావహారిక భాషలో రచనలు చేసిన మొట్టమొదటి రచయిత కందుకూరివారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో మంచి పట్టు కలిగిన వాడు కందుకూరివారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు 130కి పైగా గ్రంథాలు రాశారు. అలాగే సంగ్రహ వ్యాకరణము అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశాడు. నీతి చంద్రిక పరవస్తు చిన్నయ్య సూరి గారిది, అదే పంచతంత్రం. అందులో సంధి, విగ్రహం ఈ భాగాలను చిన్నయ్య సూరి వదిలివేయగా వీరేశలింగం గారు పూర్తి చేశారు. వీరు రాసిన పద్య కావ్యాలు కూడా ఉన్నాయండి. మార్కండేయ అనే మకుటంతో తొలినాళ్లలో ఒక శతకం రాశారు. శ్రీ రాజమహేంద్ర పురవర గోపాల అనే మకుటంతో ఒక శతకం రాశారు. రసిక రంజనము అనేటువంటి ఒక ప్రబంధం రాశారు. శుద్ధాంధ్ర భారత సంగ్రహము అనేటువంటి అచ్చ తెలుగులో 3 ఆశ్వాసాల కావ్యం రాశారు. సరస్వతి నారద విలాపము 1895లో పద్యాత్మకమైన వ్యంగ్య ప్రహసనంగా రాశారు. నీతి పద్యాలు రాశారు. అలాగే పథిక విలాసము అనేటువంటి పేరుతోటి ఇంగ్లీష్లో ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన ది ట్రావెలర్ అనేటువంటి కావ్యానికి తెలుగులో అనువాదం చేశారు. పథిక అంటే ట్రావెలర్, ఆలివర్ గోల్డ్ స్మిత్. ఆయన కథలు నేను కూడా చాలా చదివాను. వీటితో పాటు అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి నాటకం కూడా రాశారు. రత్నావళి అనేటువంటి సంస్కృత రూపకానికి అనువాదం కూడా చేశారు. దక్షిణ గోగ్రహణం, సత్యహరిశ్చంద్ర, మాళవికాగ్నిమిత్రము వంటి 12 నాటకాలు రాశారు. అయితే ఈ తర్వాత వచ్చినటువంటి బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు సత్యహరిశ్చంద్ర నాటకం రాశారు. ఆ నాటకం వల్ల ఈయన నాటకం మరుగున పడిపోయింది. చూసారా, ఆ నాటకం బాగా ఫైల్లో ఉండేది. ఆ నాటకంలో పద్యాలు అద్భుతంగా, సినిమాలో కూడా వాళ్ళు ఆ నాటకం పద్యాలు తీసుకున్నారండి. నవలలైతే రాజశేఖర చరిత్ర, ఇది తెలుగు తొలి సాంఘిక నవలండి. ఇట్లా ఎన్నో రాశారు. సత్యవతి చరిత్రం అనేటువంటి దాన్ని 1883లో స్త్రీల యొక్క విద్యాభివృద్ధిని, ప్రాముఖ్యతని బోధించే ఒక నవల. ఆ రోజుల్లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ప్రహసనాలు అంటే హాస్యంతో ఉండేవి, కథ కంటే కొంచెం చిన్నవిగా ఉండేవి. వాటిల్లో ఎక్కువగా సాంఘిక దురాచారాల మీద,
సంభాషణాత్మకంగా వినోదాత్మకంగా ప్రయోగానికి వీరేశలింగం గారే ఆద్యుడండి ప్రహసనాలకి. ఈ ప్రహసనాలను ఎక్కువగా వివేకవర్ధిని పత్రికలో ప్రచురించారు. తర్వాత ఇలా ఎన్నో కథలైతే ఎక్కువగా స్త్రీల యొక్క అభ్యుదయాన్ని ప్రోత్సహించడానికే రాశారు. కొన్ని ఆంగ్ల భాష నుండి అనువదించినవి కానీ అధికంగా స్వతంత్రంగా చేసిన రచనలే ఉన్నాయండి. ఈ కథలన్నీ సతీహిత బోధిని అనే పత్రికలో ఎక్కువగా ప్రచురణ చేశారు. నీతి కథా మంజరి అనే పేరుతోటి 158 చిన్న కథల సంకలనాన్ని కూడా వెలువరించారు. వ్యాసాలైతే లెక్కే లేదండి. ఇలా కందుకూరి వారి యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఒక వ్యక్తిగా, ఒక సంఘ సంస్కర్తగా, ఒక రచయితగా అనేకమైనటువంటి విశిష్టతలు ఉన్నాయి గురువుగారికి. అనేక విషయాల్లో ఆంధ్రులకు ఆరాధ్యుడు కూడా అయినాడు. అందుకనే ఆధునిక ఆంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలండి. అటువంటి వీరేశలింగ పంతులు గారికి మనం కూడా ఘనమైనటువంటి నివాళిని సమర్పించుకుంటూ ఈ యొక్క ప్రవచనాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మా కార్యక్రమాలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్క నుండి హై బటన్ ఒకసారి ప్రెస్ చేసి దాంట్లో ఉండే మార్క్స్ కూడా మాకు ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ